నమస్కారం అండి. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కీర్తితేజ బొమ్మకంటి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ జెమ్కేర్ పౌలోమి హాస్పిటల్, యశ్వంత్ నగర్ బ్రాంచ్. ఈరోజు మనము కామన్గా చూసే ఒక న్యూరలాజికల్ డిసీజ్ ఫిట్స్ ఆర్ ఎపిలెప్సీ, తెలుగులో దాన్ని మూర్ఛ అంటారు. దీని గురించి నేను వివరించబోతున్నా. ఒక మూర్ఛ అనేది మామూలుగా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఓకే, మోస్ట్ కామన్ మూర్ఛ అనేది పేషెంట్ సడన్గా పడిపోవడం, అన్కాన్షియస్ అయిపోవడం, నాలిక కొరుక్కోవడం, నోట్లోంచి నురుగు రావడం, కాలు చేలు కొట్టుకోవడం, తెలియకుండా మూత్రం మోషన్ పోతారు. స్పృహలోకి వస్తాక కొంచెం టైం పడుతుంది, వచ్చాక తలనొప్పి అండ్ బాడీ పెయిన్స్ అనేది అంటారు అనమాట. ఇలాంటిది వస్తే పేషెంట్కి ఒకటి మూర్ఛ అనేది వచ్చినప్పుడు. మూర్ఛ వచ్చినప్పుడు మనం టెన్షన్ పడద్దు. ఫస్ట్ పేషెంట్ని చేతిలో కానివ్వండి, నోట్లో కానీ కీ చైన్ కానీ, లేకపోతే నోట్లో కర్చీఫ్ కానీ మన చేయి కానీ అస్సలుకే పెట్టద్దు. దాంతోపాటు పేషెంట్ని లెఫ్ట్ సైడ్ తిప్పి గాలి తగిలేటట్టు చూసి ఓన్లీ మనం టైం కౌంట్ చేస్తూ ఉండాలన్నమాట. అలానే పేషెంట్ ఫిట్స్ వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవద్దు. పట్టుకుంటే బోన్స్ అండ్ జాయింట్స్ డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ టైం చూస్తూ ఉండాలి. జనరల్లీ 3 నిమిషాల లోపల ఫిట్స్ ఆగిపోతే తర్వాత స్టేబుల్ అయ్యాక పేషెంట్ని మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ హాస్పిటల్కి తీసుకుని రావాలి. అదే ఒక 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇమీడియట్లీ డిలే చేయకుండా ఇమీడియట్లీ ఎమర్జెన్సీ అంబులెన్స్ని కాల్ చేసేసి మీ న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. సో ఈ ఫిట్స్కి కారణము మెదడులో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వస్తుంది. ఇట్ కెన్ బి ట్యూమర్ ఆర్ ఎ క్లాట్, ఇట్ కెన్ బి పాస్ట్ ఇంజురీ ఆర్ పక్షవాతం, ఏది వచ్చినా ఫిట్స్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. కొన్నిసార్లు ఫిట్స్ అనేది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. మీకు ఫిట్స్ వస్తే కానీ మీకు తెలిసిన వాళ్ళకి వస్తే మీ ఇమీడియట్లీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఆ ఫిట్స్ ఎందుకు వస్తుంది అనేది సిటీ, ఎంఆర్ఐ అండ్ ఈఈజీ అనే టెస్ట్లతో ఎవాల్యుయేట్ చేసి ఈ ఫిట్స్కి అనేది ఫిట్స్ మందులు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో మీ ఫిట్స్ వచ్చినప్పుడు మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ మా జెమ్కేర్ పౌలోమి హాస్పిటల్స్లో ఫిట్స్కి సంబంధించింది వీరంతా ఫిట్స్ క్లినిక్స్ అండి. వస్తే మీకు ఫిట్స్కి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఫిట్స్ రాకుండా ట్రీట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.